యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గుడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొచ్చిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనగా అది వాని యొద్దకు వాని బిడ్డల యొద్దకు ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలలోనికి తాగుచు వాని కవిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మూర్ఖుడు ఒకడు ఐశ్వర్యవంతుడి యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గొడ్డలలో కాని దేనిని ముట్ట నొల్లక దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానిని ఆయుత్తము చేసెను. దావీదు ఆ మాట విని మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయంగా కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేశాను కనుక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వడనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, మనుషుడు నీవే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరికి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుదిని. ఇది చాలదని నీవు అనుకొనిన యెడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉండును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్య చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీవు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించితిని. నీవు చూచినట్లుగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదనను. పగటి యందు వాడు వారితో సైడించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి, కానీ ఇజ్రాయేల్ అందరూ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయించుతును అనెను. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులను నీవు గొప్ప హేతువు కలుగచేసితివి కనుక నీవు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను.